హలో అండి అందరికీ. 8th క్లాస్ బయాలజీ 6th లెసన్ అయితే చూద్దాము. టెక్స్ట్ బుక్లో మొత్తం లైన్ టు లైన్ చూసి ఇందులో ఇచ్చిన బిట్స్ కూడా చేద్దాము. 6th లెసన్ ఏంటంటే మనకి మొక్కలు జంతువుల సంరక్షణ అనమాట. ఏంటంటే నేను ముందు 5th లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫస్ట్ సెమ్ యొక్క 4 లెసన్స్ నోట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెట్టాను. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇదైతే మాత్రం టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అటవీ నిర్మూలన, దాని కారణాలు మనం చూసుకున్నట్లయితే భూమిపై అనేక రకాల మొక్కలు జంతువులు ఉన్నాయి, అంతే కదా. భూమిపై మనకి అసలు మన లెసన్ ఏంటి? మొక్కలు జంతువుల సంరక్షణ. ఇక్కడ భూమిపై అనేక రకాల మొక్కలు జంతువులు ఉన్నాయి. అవి మానవ జాతి శ్రేయస్సు మనుగడకు అవసరం. మొక్కలు జంతువులు అనేవి మానవ జాతి యొక్క శ్రేయస్సు మనుగడకు అవసరం. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు అటవీ నిర్మూలన ఒక ప్రధాన ముప్పు. జీవులు అనేవి జీవించాలంటే అటవీ నిర్మూలన అనేది ఒక ప్రధాన ముప్పుగా మనకి ఇక్కడ తయారైందనమాట. ఈ అటవీలు ఎందుకు మనకి నిర్మూలిస్తున్నారంటే సాగు కోసం, భూమిని సేకరించడం, భూమిని పండించడానికి అడవులు నరికివేసేయడం, నెక్స్ట్ అడవులు ఉన్న ప్లేసుల్లో భవనాలు, కర్మాగారాలు నిర్మించడం, కలప కోసం గృహోపకరణల తయారీకి ఇంధనంగా అంటే అడవులను నరికి ఆ కలపతో గృహ ఉపకరణలు తయారీకి అన్నమాట వాడుకుండడం, అటువంటివన్నిటి వల్ల మనకి అడవుల నిర్మూలన అయితే మాత్రంగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అడవులను నిర్మూలించడం వల్ల ఏమవుతుంది, వాటి యొక్క ఫలితం ఏంటి, పరిణామాలు ఏంటి అని అయితే చూద్దాము. అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్య స్థాయి పెరుగుతాయని గుర్తు చేసుకున్నారు. ఇది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని పెంచుతుంది, అంతే కదా. అడవులు ఎప్పుడైతే మనకి నిర్మూలించబడతాయో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరిగిపోతుంది. ఎందుకంటే మనకు అడవులు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి కదా. మనకి అడవులను మొత్తం నరికివేయడం వలన ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ స్థాయి అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. అటవీ నిర్మూలన వలన ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా చెట్ల నరికివేత కొనసాగితే వర్షపాతం, నేల సారం కూడా తగ్గుతుందనమాట, అంతే కదా. చెట్లను నరికివేయడం వలన వర్షపాతం తగ్గిపోతుంది, నేల సారం కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. వరదలు, వర్షం అనేది పడేటప్పుడు మనకి చెట్లు ఏమీ లేకపోతే వరదలు అనేవి వచ్చేస్తాయి. వరదలు, కరువు నుండి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ అడవుల నిర్మూలన వలన. ఇవన్నీ కూడా మనకి బేసిక్ పాయింట్స్ అనమాట. లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి మంచిగా అనిపిస్తుంది లెసన్. చూడండి ఇంట్రెస్ట్గా. కిరణజన్య సంయోక్రియ కొరకు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని గుర్తు చేసుకోండి, అంతే కదా. కిరణజన్య సంయోక్రియకి ఏంటి మనకు అవసరం? కార్బన్ డైఆక్సైడ్ అవసరం. తక్కువ చెట్లు అంటే అవి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటాయి. దాని అర్థం ఫలితంగా వాతావరణంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గిపోతుంది, అంతే కదా. తక్కువ చెట్లు ఉన్నాయనుకో కార్బన్ డైఆక్సైడ్ని తక్కువగా పీల్చుకొని మిగతా కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మనకి వాతావరణంలో ఉండిపోతుంది అనమాట. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరిగి ఏమవుతుంది, భూమిపై పరావర్తనం చెందే ఉష్ణ కిరణాలను అడ్డుకోవడం వలన భూపాతానికి కారణమవుతుంది. అంటే భూపాతం మీన్స్ భూమి అనేది వేడెక్కడం అనమాట. మనకి భూమి పైన పరావర్తనం చెందే ఉష్ణ కిరణాలను ఏది అడ్డుకుంటుంది? ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అడ్డుకుంటుంది అనమాట. అడ్డుకోవడం వల్ల భూపాతానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. ఓకేనా. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు ఏం చేస్తాయి? జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకి కారణమవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎడారీకరణ మనకి ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం. ఎడారీకరణ అంటే ఏంటో. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. తక్కువ చెట్లు ఉన్నాయనుకో ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పై పొరను తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు అనేవి బహిర్గతం అవుతాయి అన్నమాట. తక్కువ చెట్లు ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకి వర్షం కానీ ఏదైనా పడినప్పుడు ఏమవుతుందంటే పై మట్టి మొత్తం కూడా నేల అనేది కోతకి దారితీస్తుంది అనమాట. పై మట్టి అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు మట్టి యొక్క పై పొర తొలగిపోతుంది అనమాట. తొలగించడం వలన ఏమవుతుంది, లోపల ఉన్న గట్టి రాతి పొరలు అనేవి బహిర్గతం అయిపోతాయి అనమాట. పై మట్టి అంతా కొట్టుకుపోయి లోపల రాతి పొరలు అనేవి బహిర్గతం అవుతాయి. ఈ నేల తక్కువ హ్యూమస్ అంటే ఏంటి? జంతు వృక్ష కళేబరాలు ఉంటాయి కదా, అవి మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతాయి అన్నమాట. ఆ ఎరువు అనేది మనకి మొక్కల పెరుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది. దాన్ని హ్యూమస్ అంటారనమాట.
అది హ్యూమస్ అనేది మొక్క పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఆ తక్కువ హ్యూమస్ కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. ఈ తక్కువ సారవంతమైనది భూమి అనేది క్రమంగా ఎడారులుగా మారిపోతుంది. లోపల పైపొర అంతా అలా 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 కొట్టుకుపోయి ఏమవుతుంది, లోపల ఉన్న రాతి పొరలు బహిర్గతమయ్యి మనకి ఏమవుతుందమ్మా, బహిర్గతమయ్యి క్రమంగా ఎడారులుగా మారుతాయి అన్నమాట. దీన్నే ఎడారీకరణ అంటారు. మట్టి అంతా కొట్టుకుపోయి లోపల రాళ్ళు రప్పలే మనకు ఉంటాయి. అది ఎడారిగా మనకి ఇక్కడ మారిపోతుంది. అక్కడ మట్టి ఏమి అంతగా ఉండదు అనమాట. ఇసుక రాళ్ళు అటువంటివి ఉంటాయి అన్నమాట ఎక్కువగా. దీన్నే ఎడారీకరణం అంటారు. అడవులను నరికివేయడం వలన నేలకు నీటి నిల్వ చేసే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. నీటిని నిల్వ చేసే సామర్థ్యం అడవులు ఎక్కువగా ఉంటేనే మనకి, మొక్కలు ఎక్కువగా ఉంటేనే నీటిని మనకి అవి పీల్చుకుంటాయి అన్నమాట. అలా కాకుండా మనకి మొక్కలు నరికివేయడం వల్ల ఏమవుతుంది, నీటి నిల్వ చేసే సామర్థ్యం అనేది తక్కువైపోతుంది. అటవీ నిర్మూలన కారణంగా నేలలో పోషకాలు, నేల స్వరూపం మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మనకి మారిపోతాయి అన్నమాట. నేలలోని పోషకాలు, నేల స్వరూపం మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మారుతాయి. ఓకేనా. నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్సే ఇలా అండర్లైన్ చేసి అయితే చెప్తున్నాను. చూడండి, మొత్తం మనకి చెప్పుకుంటూ పోతే మనకి టైం అనేది పెద్ద వీడియో అయిపోద్ది. అలా అని చెప్పి ఏది వదలట్లేదు, మొత్తం కవర్ చేస్తూ అయితే చెప్తున్నాను మనకి. నెక్స్ట్, జీవవరణం అంటే ఏంటంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భూభాగం. జీవవరణం అంటే ఏంటి, జీవరాశులు నివసించే ఆవరణాన్ని జీవవరణం అంటామన్నమాట. నెక్స్ట్, ప్రాణాధారంగా ఉన్న భాగం అనమాట. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధం జీవ వైవిధ్యాన్ని సూచిస్తుంది. ఓకేనా. జీవ వైవిధ్యం అంటే ఏంటి, ఇక్కడ చూడండి, భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, ఆ జీవులు పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధం. ఓకేనా. జీవుల మధ్య సంబంధాలు ప్లస్ పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యం అనేది సూచిస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫెసర్ అహ్మద్ గారు పహేలి, భోజు మరియు వాటి తోటి విద్యార్థుల కోసం జీవవర్ణ రిజర్వ్ సందర్శనని ఏర్పాటు చేశారు. అంటే జీవవర్ణ రిజర్వ్ చూడడానికి ఏర్పాటు చేశారంటే అడవిలో. అతడు పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఏంటండి, ఇది చాలా ఇంపార్టెంట్. జీవవర్ణ రిజర్వ్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, పచ్మర్హి అన్నమాట. పచ్మర్హి జీవవన రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ కనిపించే మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయని అతనికి తెలుసు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ పచ్మర్హి జీవవన రిజర్వ్ అనేది ఏంటంట, ఇక్కడ కనిపించే మొక్కలు, జంతువులు, ఈ పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో కనిపించే మొక్కలు, జంతువులు అనేవి ఎగువ హిమాలయ శిఖరాలను, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయని అతడు తెలుసుకున్నాడు అనమాట. హిమాలయాలు అంటే ఎగువనే కదా ఉంటాయి, కాబట్టి ఎగువ హిమాలయ, దిగువ పశ్చిమ కనుమలు అనమాట. ఓకేనా. ఇక్కడ జీవ వైవిధ్యం ప్రత్యేకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారనమాట. జీవ వైవిధ్యం ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అటువంటి జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను సంరక్షించడం వలన వాటిని మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతను వివరించాడు. ఇటువంటి మంచివన్నీ కూడా ఏం చేయాలి, జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను మనం సంరక్షించుకోవడం వలన మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతనైతే వివరించారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రభుత్వ సంస్థలు కూడా, అంటే అడవులను, జంతువులను జాగ్రత్తగా చూడడానికి మన వ్యక్తిగత సమాజ ప్రయత్నాలే కాకుండా ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలను పిల్లలకు మాధవ్ గారు వివరించారనమాట. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినవి. చూసినట్లయితే దేనికోసం, మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం. వృక్షజాలం, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవవర్ణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం ఇక్కడ నిషేధించబడ్డాయి. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే
మన వృక్షజాలం, జంతుజాలం వాటి ఆవాసాలను రక్షించడానికి, వృక్షాలు, జంతువులు మరియు అవి నివసించే ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఎవరిచే ఏర్పాటు చేయబడ్డాయి? ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. అయితే మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం ఇక్కడ నిషేధించబడ్డాయి. ఇక్కడ అన్నిటి కూడా ఈ రక్షిత ప్రాంతాల్లో ఏంటేంటి నిషేధించబడ్డాయి? మొక్కలు నాటడం కానీ, అక్కడ వ్యవసాయం చేయకూడదు. నెక్స్ట్ పశువులను మేపకూడదు, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం అనేవి ఇక్కడ నిషేధించబడ్డాయి. ఇది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏమేమి నిషేధించబడ్డాయి అని కూడా అడగచ్చు. కాబట్టి ప్రతిదీ మనం చూసుకోవాలి. ఈ మూడింటి యొక్క డెఫినేషన్స్ అయితే చూద్దాము. కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ నుంచి. కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాము. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించే ప్రదేశాలు. అభయ భంగం. అభయ అనేది మనకి ఇక్కడ భంగం కలగకుండా అభయం ఇస్తున్నాను అనేది అలా గుర్తుపెట్టుకోండి. భంగం కలగకుండా నీకు నేను అభయం ఇస్తున్నాను అని మనకి చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించే ప్రదేశాలు ఏంటంటే వన్యప్రాణుల అభయారణ్యం అన్నమాట. నెక్స్ట్ ఉద్యానవనం. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం అన్నమాట. జాతీయ ఉద్యానవనం అంటే ఏంటి? వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ, వన్యప్రాణులు ఎలా స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం ఏంటంటే జాతీయ ఉద్యానవనం. ఇది గుర్తుపెట్టుకోవాలి, వినియోగించుకోవడం అన్నమాట. అంటే వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను అవ్వచ్చు, సహజ వనరులను అవ్వచ్చు, మనకి వినియోగించుకోవచ్చు అనమాట. వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం ఏంటంటే జాతీయ ఉద్యానవనం. ఉద్యానవనం అంటేనే స్వేచ్ఛగా ఉంటాము అని గుర్తుపెట్టుకోండి. ఉద్యానవనంకి వెళ్తే మనం స్వేచ్ఛగా ఉంటామన్నమాట, ప్రశాంతంగా. అలా గుర్తుపెట్టుకోండి. పర్యావరణ రిజర్వ్. వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం. ఓకేనా? గిరిజన సాంప్రదాయాన్ని బిట్టడితే మాత్రం మనం జీవవరణ రిజర్వ్ అని అయితే చెప్పాలి. స్వేచ్ఛగా అంటే ఉద్యానవనంలో స్వేచ్ఛగా ఉంటాయి కాబట్టి వన్యప్రాణులు ఎక్కడ స్వేచ్ఛగా జీవిస్తాయంటే మనకి ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తూ ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకుంటాయంటే ఉద్యానవనం, జాతీయ ఉద్యానవనం. భంగం. జంతువులకు వాటి ఆవాసాలకు ఎటువంటి భంగం కలగకుండా, భంగం అంటే అభయం అని గుర్తుపెట్టుకున్నాను. భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశాలు మనకి అభయారణ్యాలు అనమాట. ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, భంగము, అభయారణ్యము. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం అంటే స్వేచ్ఛగా అని గుర్తుపెట్టుకోవాలి. జీవవరణ రిజర్వ్ అంటే గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం. ఓకేనా? రిజర్వ్ గిరిజన అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే జీవవరణ రిజర్వ్. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి అయితే ఇచ్చారు. ఇది ఒక్కొక్కటి కూడా మనం చూసుకుందాము. జీవవరణ రిజర్వులు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలని మాధవ్ గారు వివరించారనమాట. జీవవరణ రిజర్వులు అనేవి జీవ వైవిధ్య పరిరక్షణ జీవవరణ రిజర్వ్ పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలని మాధవ్ గారు వివరించారు. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఈ బుక్లో బిట్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి, అకాడమిక్ బుక్లో. జీవ వైవిధ్యం అంటే ఏంటని. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. ఓకేనా? నెక్స్ట్ జీవవరణ రిజర్వ్ ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి సహాయపడుతుంది. జీవవరణ రిజర్వ్ అనేది జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి మనకి ఇక్కడ సహాయపడుతుంది. జీవవరణ రిజర్వ్ ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. జీవవరణ రిజర్వ్లో మనకి ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. ఇది చూసుకున్నట్లయితే పచ్చిమర్హి జీవవరణ రిజర్వ్లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం. ఇక్కడ మనం ఏంటన్నాము? జీవవరణ రిజర్వ్లో ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు అన్నాం కదా. అది ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఏంటంటే పచ్చిమర్హి జీవవరణ రిజర్వ్లో అంట ఏమున్నాయంట ఇతర రక్షిత ప్రాంతాలు?
సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో ఏమేమి ఉన్నాయంట? సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం ఒకటి, సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం ఒకటి, బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడ? పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో. ఓకేనా? నెక్స్ట్ వృక్ష జంతుజాలం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్ష జంతుజాలం అంటారు. నిర్దిష్ట ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతం మనం వెళ్ళామనుకో, ఆ ప్రాంతంలో కనిపించే మొక్కలు జంతువులను వరుసగా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఆ ప్రాంతానికి చెందిన మొక్కలు అవి, ఆ ప్రాంతానికి చెందిన జంతువులు అవన్నీ మనం అంటూ ఉంటాం కదా, అదే ఇక్కడ అనమాట. నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు జంతువులని వరుసగా ఆ ప్రాంతంలో వృక్షజాలం జంతుజాలం అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సాల్టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం మొదలైన వృక్షజాలానికి. నెక్స్ట్ ఆసియా జింక. మనం ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఆసియా జింకకు మరొక పేరు ఏంటంటే చింకారా. ఆసియా జింకకు మరో పేరు చింకారా. నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి, చీతల్. మచ్చల దుప్పి అంటే ఏంటి? చీతల్. చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలైనవి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో జంతుజాలానికి ఉదాహరణలు. ఓకేనా? ఇవన్నీ కూడా వృక్షజాలానికి, ఇవన్నీ కూడా జంతుజాలానికి. ఇవన్నీ ఎక్కడున్నాయంట? పచ్మర్హి జీవావరణ రిజర్వ్ అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో మనకి జంతుజాలానికి సంబంధించినవి ఏంటి అని చెప్పి మనకి ఆప్షన్స్ ఇచ్చేయచ్చు, లేదంటే వృక్షజాలానికి సంబంధించినవి ఏంటి అని మనకి ఏది కరెక్ట్, ఏది సరైనది, ఏది రాంగ్ అనేది మనకి ఇవ్వచ్చు. కాబట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ నేమ్స్ చూసుకోవాలి. ఆసియా జింక. ఆసియా జింకని మనకి ఏంటంటే చింకారా. ఓకేనా? ఆసియా జింక చింకారా. నెక్స్ట్ మచ్చల దుప్పి, చీతల్. మచ్చల దుప్పిని ఏమంటారంటే చీతల్ అని కూడా మనకి అంటారు. ఇది చూసుకోవాలి. సాలు, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం మొదలైనవి వృక్షజాలానికి. ఆసియా జింక ఖారా అని గుర్తుపెట్టుకోండి. ఖారా, జింకా, చింకారా అని. నీలి ఎద్దు. నెక్స్ట్ మురిగే జింక, మచ్చల దుప్పి, చీతల్. చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలైనవి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలానికి మనకి ఇక్కడ ఉదాహరణలు అన్నమాట. ఓకేనా? ఇదిగోండి మనకి ఇలా ఇచ్చాడు, చూసుకోవాలి. అంటే డయాగ్రామ్స్. మచ్చల దుప్పి, వాటి డయాగ్రామ్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, అడవి కుక్క ఫస్ట్ది, సెకండ్ మచ్చల దుప్పి, తోడేలు, నెక్స్ట్ చిరుతపులి, ఫెర్న్, నేరేడు చెట్టు. ఇవన్నీ కూడా మనకి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో జంతుజాలానికి ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ ఎండమిక్ జాతులు అంటే ఏంటి చూద్దాము. ఎండమిక్ జాతులు. పెద్ద ఉడతని మనము జైంట్ స్క్విరల్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఇక్కడ ఎండమిక్ జాతులు చూద్దాము. ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులు. అవి సహజంగా మరెక్కడ కనిపించవన్నమాట. ఓకేనా? ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులు అనమాట. అవి సహజంగా మరెక్కడ కనిపించవు, ఒక ప్రత్యేక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. అవి ఇంకెక్కడ కనిపించవు అనమాట. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలం, ఒక రాష్ట్రం లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుంది. అంటే ఒక మండలంలో, ఈ మండలంలో ఈ జాతులు అనేవి ఉంటాయి. ఇవి ఇంకే మండలంలో ఉండవు అనమాట. ఆ మండలానికి మాత్రమే సంబంధించినవి ఉంటాయి. అలా అనమాట. ఒక మండలం కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ మనకి కనిపిస్తాయి అన్నమాట. వాటిని దేశానికి ఎండమిక్గా ఉంటాయన్నమాట. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతు జాతులనే మనం ఎండమిక్ జాతులు అనేవి అంటారు. అయితే ఇక్కడ సాల్ అడవి మామిడిలను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలుగా చెప్పారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. ఇదిగోండి, ఇది అడవి మామిడి చెట్టు.
సాల్ మరియు అడవి మామిడి ఎక్కడంటే పచ్చిమర్హి జీవవన రిజర్వ్. ఇందాక చూసాం పచ్చిమర్హి జీవవన రిజర్వ్లో మనకి వాటితో పాటు ఉన్న రక్షిత ప్రాంతాలను చూసాము. అలాగే అందులో ఉన్న జంతుజాల పేర్లు కూడా చూసాము. అలాగే ఇక్కడ ఏంటంటే ఎండమిక్ జాతులు, ఈ పచ్చిమర్హి జీవవన రిజర్వ్లో ఉన్నటువంటి ఎండమిక్ జాతులు కూడా ఇచ్చాడు. అది కూడా అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సాల్ మరియు అడవి మామిడి అనేవి పచ్చిమర్హి జీవవన రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలుగా చెప్పారు. నెక్స్ట్ అడవి దున్న భారతదేశపు పెద్ద ఉడత, ఇండియన్ జైంట్ స్క్విరల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగిరే ఉడత ఈ ప్రాంతపు ఎండమిక్ జంతుజాలం అనమాట. ఓకేనా. ఏంటంటే అడవి దున్న భారతదేశపు పెద్ద ఉడత, నెక్స్ట్ ఎగిరే ఉడత ఈ ప్రాంతపు ఎండమిక్ జంతుజాలం. ఇవి చూసుకున్నట్లయితే వృక్షజాలం అనమాట. ఏంటి సాల్ మరియు అడవి మామిడి జంతుజాలం ఇవన్నమాట. భారతదేశపు పెద్ద ఉడత, ఎగిరే ఉడత అనేవి మనకి ఇక్కడ ఈ ప్రాంతపు ఎండమిక్ జంతుజాలం. వాటి నివాసాలను నాశనం చేయడం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చు అనమాట. పెరుగుతున్న జనాభా, నెక్స్ట్ కొత్త జాతుల పరిచయం అనేది ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చు. మనకు అడగవచ్చు ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే మనకి పెరుగుతున్న జనాభా మరియు కొత్త జాతుల పరిచయం. ఓకేనా. నెక్స్ట్ జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహము. జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహము. దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ సొంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. ఒక జాతికి చెందిన జీవులు అనేవి తమ సొంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. వేరే జాతి జీవులతో చేయలేవు. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక జాతి జీవులు ఏముంటాయి మనకి ఉమ్మడి లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. ఇది జాతి అంటే. నెక్స్ట్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇప్పటివరకు మనం జీవవన రిజర్వ్ గురించి చూసాము. ఇప్పుడు వన్యప్రాణుల అభయారణ్యాల గురించి అయితే చూద్దాము. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం. పచ్చిమర్హి వన్యప్రాణుల అభయారణ్యం అని రాసి ఉన్న బోర్డును చూశారంటే ఈ పహేలి అక్కడ అడవిలో. ఇక్కడ చూద్దాము. సాధారణంగా అటువంటి ప్రాంతాలన్నింటిలో జంతువులను చంపడం లేదా జంతువులను పట్టడం అనేది నిషేధింపబడిందని, అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హమని ప్రొఫెసర్ అహ్మద్ ఏమో వివరించారు. అంటే వన్యప్రాణుల అభయారణ్యంలో ఎటువంటి జంతువులను కూడా మనం చంపకూడదు, నెక్స్ట్ నిషేధించకూడదు అనేది చెప్పారు. వన్యప్రాణుల అభయారణ్యాలు రిజర్వ్ అడవుల మాదిరి అడవి జంతువులకు రక్షణ, అనువైన జీవన పరిస్థితులను అందజేస్తాయి. వన్యప్రాణుల అభయారణ్యాలు ఏం చేస్తాయంట, రిజర్వ్ అడవుల మాదిరి అడవి జంతువులకు రక్షణిస్తూ అనువైన జీవన పరిస్థితులను అందిస్తాయన్నమాట. అడవి జంతువులకు రక్షణనిస్తూ అనువైన జీవన పరిస్థితులను అందజేస్తాయి. వన్యప్రాణుల అభయారణ్యాల్లో నివసించే ప్రజలు తమ పశువులను మేపడం, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవడానికి అనుమతించబడతారని కూడా అతడు వారికి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, వన్యప్రాణుల అభయారణ్యంలో నివసించే ప్రజలు తమ పశువులను మేపడం, నెక్స్ట్ ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవడానికి అనుమతించబడతారని కూడా ఇక్కడ అతడు వాళ్ళకి చెప్పారనమాట. ఇది అడుగుతారనమాట. ప్రజలు తమ పశువులను మేపడం అవ్వచ్చు, ఔషధ మొక్కలు అవ్వచ్చు, కట్టెలు సేకరించడం వంటి కార్యకలాపాలను అనుమతించే రక్షిత ప్రాంతాలు ఏంటి అని అడుగుతారు. రక్షిత ప్రాంతం ఏంటి అనుమతించే మనకి వన్యప్రాణుల అభయారణ్యంలో మనకి ఇవేమో అనుమతిస్తారనమాట. నెక్స్ట్ నల్ల దుప్పి అంటే కృష్ణ జింక, తెల్ల కళ్ళ జింక, నెక్స్ట్ ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పొడవైన ముట్టె ఉండే ముసలి, గరియాల్, నెక్స్ట్ చిత్తడి నేల ముసలి,
కొండ చిలువ, ఖడ్గమృగం మొదలైన కొన్ని అంతరించిపోతున్న జీవులు తమ వన్యప్రాణుల అభయారణ్యాలలో సంరక్షించబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి వన్యప్రాణుల అభయారణ్యంలో సంరక్షించబడుతున్నాయి. చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రజల యొక్క కార్యకలాపాలు మనకి ఇక్కడ వీటిని ఔషధ మొక్కలు మరియు ప్రజలు తమ పశువులను మేపడం వంటి కార్యకలాపాలను అనుమతించబడే ప్రదేశం, రక్షిత ప్రాంతం ఏంటంటే మనకి వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం మనం చూసుకున్నట్లయితే సాత్పురా జాతీయ ఉద్యానవనాన్ని చూశారంట అక్కడ పిల్లలు. అవి చూద్దాము. పిల్లలు అందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ రిజర్వ్ ప్రాంతం చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థలను సంరక్షించే అంత వైవిధ్యంగా ఉంటుందని మాధవ్ గారు వారికి చెప్పారు. ఈ రిజర్వ్ ప్రాంతం అంట ఈ సాత్పురా జాతీయ ఉద్యానవనం అనేది చాలా పెద్దది, పర్యావరణ వ్యవస్థలను సంరక్షించే అంత వైవిధ్యంగా ఉంటుందని ఇక్కడైతే చెప్పారు. చూసినట్లయితే ఇవి వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యం, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం అన్నమాట. సాత్పురా జాతీయ ఉద్యానవనం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, సాత్పురా. నెక్స్ట్ ఈ అడవులో భారతదేశపు అత్యున్నత టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ అడవులలో ఏం కనిపిస్తాయి? భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు అనేవి కనిపిస్తాయి. ఏ చెట్లు? టేకు చెట్లు. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. భారతదేశంలో ఏంటంటే దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు అయితే ఉన్నాయన్నమాట. సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు అంటే శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవి అడవులలో ఉన్న ఆది మానవ జీవితానికి నిదర్శనలు. ఏవి? రాక్ షెల్టర్స్ అనేవి అడవులలో ఉన్న అప్పుడు ఆది మానవ జీవితానికి నిదర్శనలు. ఇవి ఆది మానవుల జీవితానికి సంబంధించిన ఆలోచనను అందిస్తాయన్నమాట. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. పచ్చిమర్హి జీవవన రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్. పచ్చిమర్హి జీవవన రిజర్వ్ ప్రాంతంలో ఎన్ని రాక్ షెల్టర్లు మనకి గుర్తించబడ్డాయంటే 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి అన్నమాట. ఇక్కడ వరకు కూడా మనకి జాతీయ ఉద్యానవనం, నెక్స్ట్ వన్యప్రాణుల అభయారణ్యం. జాతీయ ఉద్యానవనంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఈ అడవులో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి. మన భారతదేశంలో 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రాక్ షెల్టర్లు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పచ్చిమర్హి జీవవర్ణ రిజర్వ్ ప్రాంతంలో ఎన్ని రాక్ షెల్టర్లు ఉన్నాయంటే 55 అన్నమాట. దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ అనేది ప్రారంభించబడింది అనమాట. దేశంలో పులులను రక్షించేందుకు ఏంటి ప్రారంభించబడింది? ప్రాజెక్ట్ టైగర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించడం అనమాట. పులుల యొక్క మనుగడ మరియు నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్లో కనిపించింది. పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల అనేది ఎక్కడ కనిపించిందంటే సాత్పురా టైగర్ రిజర్వ్లో మనకి ఇక్కడ కనిపించింది అనమాట. పులులు అత్యధికంగా ఉండే మనకి రిజర్వ్ ఏంటంటే సాత్పురా టైగర్ రిజర్వ్ అనమాట. కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైనది ఎందుకంటే మనకి పులుల జనాభా అనేది అత్యధికంగా ఉందన్నమాట. ఒకనప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు, బరాసింగా వంటి జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను మనము అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జాతులు అంటారనమాట. ఓకేనా?
ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ చూద్దాం చూడండి. ఇక్కడ పులులు అత్యధికంగా ఉన్న రిజర్వ్ ఏంటంటే సాత్పురా టైగర్ రిజర్వ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకనప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బరాసింగ అంటే చిత్తడి జింక, ఈ నేమ్స్ అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. బరాసింగ అంటే ఏంటి, చిత్తడి జింక జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో మనకి ఇక్కడ కనిపించేవి. ఏ జాతుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులు మనం అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జాతులు అంటారనమాట. అంటే ఒక స్థాయి వరకు కనిపించి తర్వాత ఏమవుతుందో ఒక స్థాయి వరకు తగ్గిపోతుంది అనమాట, అంతరించిపోతాయి. ఒక దగ్గర జంతువులు మనకి కనిపించి ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయి అన్నమాట. ఈ జంతువులను మనం అంతరించిపోయే జంతువులు అనైనా అనొచ్చు, లేకపోతే ఆపదలో ఉన్న జాతులు అనైనా మనకి ఇక్కడ అనొచ్చు అనమాట. అయితే అంతరించిపోయిన రాకాసి బల్లులు డైనోసర్లను గుర్తు చేసుకున్నారు. నిజమే కదా, డైనోసర్స్ అనేవి అప్పుడు ఎక్కువగా ఉండేవంట. ఇప్పుడు మనకి అంతరించిపోయిన జాతుల కిందకి వచ్చాయన్నమాట డైనోసర్స్. అడవి గేదె డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఇదా బరాసింగ చిత్తడి జింక. బరాసింగ అంటే మనకి ఇక్కడ చిత్తడి జింక అనమాట. ఇక్కడ మనకి సాత్పురా టైగర్ రిజర్వ్లో మనకి అప్పుడు సాత్పురా జాతీయ ఉద్యానవనంలో అప్పుడు ఎక్కువగా కనిపించేవి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సింహాలు, ఏనుగులు మరియు అడవి గేదెలు, బరాసింగ చిత్తడి జింకలు అనమాట. ఈ జాతులు సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఓకేనా. ఇప్పుడు మాత్రం ఒక స్థాయికి తగ్గిపోయాయి అన్నమాట. కాబట్టి తగ్గిపోయిన వాటిని ఏమన్నా మనము అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జాతులు అని అయితే అన్నారనమాట. నెక్స్ట్ జంతువులను మేపడం, హింసించడం, వేటాడడం, పట్టుకోవడం, కట్టెలు, ఔషధ మొక్కలను మొదలైన వాటన్నింటినీ సేకరించడం వంటి మానవ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ అనుమతించబడవు. ఎక్కడండి మనకి ఇవన్నీ కూడా అనుమతించబడవు? మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ ఉద్యానవనంలో మనకి ఇక్కడ ఏంటి కూడా అనుమతించబడవు అనమాట. ఇవి ఏమి కూడా మనము చేయకూడదు. ఏంటేంటి, వేటాడడం అవ్వచ్చు. జాతీయ ఉద్యానవనాల్లో కఠినమైన నియమాలు విధించబడతాయన్నమాట. ఇక్కడ జంతువులు మేపడం కానీ, హింసించడం కానీ, వేటాడడం కానీ, పట్టుకోవడం కానీ, కట్టెలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిని సేకరించడం కానీ మానవ కార్యకలాపాలు అనేవి అనుమతించబడవు. ఎక్కడ అనుమతించబడవంటే జాతీయ ఉద్యానవనంలో ఇవేంటి కూడా మనం మానవ కార్యకలాపాలు అనేవి అనుమతించబడవు. నెక్స్ట్ పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువ. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. నిర్జీవ కారకాలైన వాతావరణం, నేల, నది, డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ అనేది రూపొందించబడుతుంది. నిర్జీవ కారకాలైన వాతావరణం, నేల, నది, డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ అనేది రూపొందించబడుతుంది. ఆవరణ వ్యవస్థ వేటితో రూపొందించబడుతుంది? నిర్జీవ కారకాలైన వాతావరణం, నేల, నది, డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలో అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో మనకి ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనేది రూపొందించబడుతుంది. అది ఆవరణ వ్యవస్థ గురించి అనమాట. నెక్స్ట్ రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాలను నమోదు చేసే పుస్తకం. ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాలను నమోదు చేసే పుస్తకం ఏంటంటే మనకి రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. రెడ్ డేటా బుక్ అనేది అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. భారతదేశంలోని కనిపించే మొక్కలు, జంతువుల గురించి భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తుంది. భారతదేశంలో కనిపించే మొక్కలు, జంతువుల గురించి మన భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ వలస చూసుకున్నట్లయితే
వలస పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళతాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా నివాసయోగ్యం కానిదిగా మారడం వలన అవి గుడ్లు పెట్టడానికి వలస అనేవి వెళతాయి. ఏ పక్షులైతే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారనమాట. అంటే వలస పక్షులు అనేవి మనకి అవి నివసించే ప్రాంతం అనేది చాలా చల్లగా, అవి నివసించడానికి అనుకూలంగా లేనప్పుడు మరియు గుడ్లు పెట్టడానికి గట్ట వేరే ప్రాంతానికి మనకి వలస అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. గుడ్లు పెట్టడానికి వలస వెళతాయి. ఏ పక్షులైతే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వెళ్తాయన్నమాట. అక్కడ చలి నుండి తట్టుకోవడానికి వేరే ప్రాంతాలకు, వేడిగా ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటాయి అన్నమాట గుడ్లు పెట్టడానికి గట్ట. అయితే ఇక్కడ ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులను మనము వలస పక్షులు అని అంటారనమాట. ఏ పక్షులైతే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారు. వలస ఎందుకు వెళతాయి మనకి ఇక్కడ చూడండి. సహజ ఆవాస ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా నివాసయోగ్యంగా కానిదిగా మారడం వలన అవి గుడ్లు పెట్టడానికి వలస అనేది వెళ్తుంది అనమాట. గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి పక్షులు. నెక్స్ట్ కాగితం రీసైక్లింగ్ మనం చూసుకున్నట్లయితే 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరమవుతాయని అతడు వారికి చెప్పారన్నమాట పిల్లలకి. ఎంతండి? 1 టన్ను కాగితం తయారు చేయడానికి, 1 టన్ను కాగితం మనం తయారు చేయడానికంట పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరమవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. 1 టన్ను కాగితం తయారు చేయడానికి ఎన్ని వృక్షాలు మనకు అవసరమవుతాయి అంటే 17 వృక్షాలను మనం 17 వృక్షాలతో మనం ఎన్ని పేపర్లను, ఎంత కాగితాన్ని మనం తయారు చేయవచ్చు అంటే 1 టన్ను కాగితాన్ని తయారు చేయవచ్చు. బిట్ ఎలా అడుగుతాడో తెలీదు, బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చని ప్రొఫెసర్ అహ్మద్ గారు చెప్పారనమాట. మొత్తం మనం కాగితాన్ని ఉపయోగించడానికి కాగితాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేయవచ్చు అంటే 5 నుండి 7 సార్లు. ఇది కూడా నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. కాగితం రీసైక్లింగ్ అనేది ఎన్నిసార్లు చేయొచ్చు అంటే 5 నుండి 7 సార్లు చేయవచ్చు అనమాట. ఓకేనా? ఒక విద్యార్థి రోజుకు కనీసం 1 కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలను రక్షించవచ్చు. అంతే కదండి. కాగితాలు మనం వేస్ట్ చేయకుండా ఒక విద్యార్థి రోజుకు 1 కాగితాన్ని పొదుపు చేసిన సంవత్సరానికి మనం అనేక వృక్షాలను రక్షించవచ్చు. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి. దాన్ని రీసైకిల్ చేయాలన్నమాట. దీనివల్ల మనం వృక్షాన్ని మాత్రమే రక్షించడం కాకుండా కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా మనం పొదుపు చేయవచ్చు. పైగా కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయన పదార్థాల మోతాదును కూడా మనం తగ్గించవచ్చు. కాగితాన్ని రీసైకిల్ చేయడం వల్ల ఏమేమి చేయొచ్చంట? మనకి ఏంటంటే లాభము, దానివల్ల వృక్షాన్ని మాత్రమే రక్షించడం కాకుండా వృక్షాన్ని రక్షిస్తాము. దానితో పాటు ఏంటంటే తయారీకి అవసరమైన శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. పైగా కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయనిక పదార్థాల మోతాదు కూడా మనం తగ్గించవచ్చు. ఇది కాగితం రీసైక్లింగ్ అనమాట. కాగితం పునశ్చక్రీయం. నెక్స్ట్ అడవుల పునరుద్ధరణ అంటే ఏంటి? పునరుద్ధరణ అంటే ఏంటి? మరలా అడవులను తిరిగి పెంచడం అనమాట. అడవులను తిరిగి పెంచడం. అడవుల నిర్మూలనకు సమాధానం అడవుల పునరుద్ధరణే. అంతే కదా. అడవులను నిర్మూలించడానికి మనకి సమాధానం ఏంటి? అడవుల పునరుద్ధరణే సరైన మార్గమని మనకి చెప్పారనమాట. అడవుల నిర్మూలనకు మనం ఇచ్చే సమాధానం ఏంటంటే అడవులను మళ్ళీ మనం పెంచడం అనమాట. వాటిని తిరిగి పెంచడమే మనకి దానికి సరైన సమాధానం. అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. ఓకేనా? నాటే మొక్కలు సాధారణంగా అడవులో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి. ఏదైనా అడవిలో మనం మొక్కలు నాటామనుకో ఆ అడవిలో ఎక్కువగా ఏ జాతి మొక్కలు అయితే ఉన్నాయో ఆ జాతి మొక్కల్ని మనం తిరిగి నాటడం మంచిది. మనం ఎన్ని చెట్లు నరుకుతామో కనీసం అన్ని చెట్లు నాటాలి. అడవుల పునరుద్ధరణ అనేది సహజంగా కూడా జరుగుతుంది. అటవీ నిర్మూలన ప్రాంతాన్ని ఆటంకపరచకుండా ఉంచితే దానంతట అదే తిరిగి ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన ప్రాంతాన్ని ఆటంకపరచకుండా ఇప్పుడు అటవీ నిర్మూలన ప్రాంతంలో ఏం చేస్తున్నాము? పరిశ్రమలు కట్టేస్తున్నారు, లేదంటే వ్యవసాయం చేసేస్తున్నారు. అలా ఏం చేయకుండా మనం ఆ ప్రాంతాన్ని అలా వదిలేసినట్లయితే ఆ ప్రాంతానికి ఏ ఆటంకం అనేది మనం కలగకుండా ఉంచితే
దానంతట అదే తిరిగి ఏర్పడుతుందన్నమాట. సహజ అడవుల పునరుద్ధరణలో మానవ ప్రమేయం అనేది ఏమీ ఉండదు. సహజంగా అడవుల పునరుద్ధరణలో మానవ ప్రమేయం అనేది ఏమీ ఉండదు. మనం ఇప్పటికే అడవులకు తీవ్ర నష్టాన్ని కలుగు చేశాము. అంతే కదా, తీవ్ర నష్టాన్ని అయితే మనం కలుగు చేశాము. మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉందని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారికి చెప్పారు. సహజ అడవులను భద్రపరచడం, సంరక్షించడం, అడవులలో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాల సదుపాయం కల్పించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. ఏ చట్టం? అటవీ సంరక్షణ చట్టం అనేది మన భారతదేశంలో ఉంది. ఈ అటవీ సంరక్షణ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంట? సహజ అడవులను భద్రపరచాలి, సంరక్షించాలి, అడవులలో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాల సదుపాయం కల్పించాలన్నమాట. మనం వాటిని భద్రపరచాలి, అడవులను భద్రపరచాలి, సంరక్షించాలి. వాటితో పాటు అడవుల దగ్గరలో నివసిస్తారు కదా గిరిజన ప్రజలు, వాటిని ఏం చేయాలంటే అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాల సదుపాయం ఏంటనేది మనం గుర్తించగలగాలన్నమాట. వాళ్ళ యొక్క సదుపాయం వాళ్ళకి కల్పించేటట్టు చేయడం ఈ అటవీ సంరక్షణ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్, అటవీ ఉత్పత్తులు మనకు అందరికీ తెలుసు. అటవీ ఉత్పత్తులు ఏం చేస్తాయి? మనకి ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, పక్షులు వలస వెళ్ళట్లో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. సైబీరియన్ కొంగలు అనేవి ఎక్కడి నుండి? రష్యాలోని సైబీరియా ప్రాంతంలో సైబీరియన్ కొంగలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంట? అక్కడ నుండి రాజస్థాన్లో భరత్పూరు, హర్యానాలో సుల్తాన్పూర్. గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్లో భరత్పూరు, భరత్ అని గుర్తుపెట్టుకోండి, భరత్. రాజస్థాన్లో భరత్పూర్, హర్యానాలో సుల్తాన్పూర్ ప్రాంతాలకి ఇవి వలస వస్తాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ నుండి చల్లని ప్రదేశాలకు తట్టుకొని ఎగురుతుందనమాట. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు, అంటే ఎక్కువ ఎత్తుకి ఎగిరేటప్పుడు ఏమవుతాయంటే వాటి రెక్కల కండరాల నుండి ఒక రకమైన వేడి అనేది ఉత్పత్తి అవుతుందంట. ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులను తట్టుకొని ఎగరగలుగుతుంది. కొన్ని పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు వలస వెళ్తాయి. ఇది ప్రయాణిస్తాయి. చాలా ఇంపార్టెంట్. వలస పక్షులు ఏం చేస్తాయంటే వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తాయి అని బిట్టి అడగచ్చు. 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పక్షుల దిశను కనుక్కోవడానికి పక్షులు వెళ్తాయి, మళ్ళీ తిరిగి రావడం, వాటి దిశ అవి ఎక్కడికి వెళ్ళాలని ఆ దిశను కనుక్కోవడానికంట భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయంట పక్షులు దిశను కనుక్కోవడానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఇది ఇందులో ఎగ్జామ్లో మనకి ఇచ్చిందేనే, అదే ఎగ్జామ్ అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినవేనే, అవసరం లేదు. ఇక్కడ బిట్స్ అయితే చూద్దాము. జంతువులు వాటి సహజ ఆవాసాలలో రక్షించబడే ప్రదేశాన్ని డాష్ అంటారు. జంతువులు వాటి సహజ ఆవాసాలలో రక్షించబడే ప్రదేశాన్ని డాష్ అంటారంటే రక్షిత ప్రాంతము అంటారు. అంతే కదా, సహజ ఆవాసాలు ప్రవేశపెడితే రక్షిత ప్రాంతం. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపించే జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు. వలస పక్షులు సుదీర ప్రాంతాలకు డాష్ మార్పుల వలన వలసపోతాయంటే మనకి ఏ మార్పులు? వాతావరణ మార్పుల వలన మనకైతే ఇవి వలస పోతాయన్నమాట. నెక్స్ట్, ఇక్కడ పదకేలిని అయితే ఇచ్చాడు. ఇది ఇందులో నింపుకొని ఇక్కడ ఆన్సర్స్ చేస్తాను చూడండి. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతులను ఏమంటారు? మనకి ఆపదలో ఉన్న జాతులు అని కూడా అంటారు. ఆపదలో ఉన్న జాతుల సమాచారాన్ని కలిగి ఉండే పుస్తకం రెడ్ డేటా. అడవుల నిర్మూలన ఫలితం ఏంటి? ఎడారులు. అడవుల నిర్మూలన ఫలితం ఎడారులు. అదృశ్యం అయిపోయిన జీవజాతులను అంతరించిపోతున్న జీవజాతులు అంటారు. అదృశ్యం అయిపోయిన జీవజాతులు ఏంటి? అంతరించిపోతున్న మనకి
జీవజాతులు. ఒక ప్రత్యేక ఆవాసంలో మాత్రమే ఉండే జీవజాతులు ఎండమిక్ జాతులు. ఒక ప్రత్యేక ఆవాసంలో మాత్రమే ఉండే జీవజాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు అన్నమాట. ఒక ప్రాంతంలో ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను ఏమంటారు? మనము జీవ వైవిధ్యం అని అంటాం. ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని ఆసియా ఏనుగులను కాపాడేందుకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? కర్ణాటక. ఓకేనా? దేనికోసం? వేటిని కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ప్రారంభించిందంటే ఆసియా ఏనుగులను కాపాడేందుకు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రపంచంలోని అడవి పులుల్లో సగానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అడవి పులుల్లో మన భారతదేశంలోనే సగానికి పైగా ఉన్నాయి. 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప కొమ్ము గల ఖడ్గమృగాలు. 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప కొమ్ము గల ఖడ్గమృగాలు మరియు 100% ఆసియా సింహాలు. 100% ఏంటండి? ఆసియా సింహాలు మన భారతదేశంలో ఉన్నాయంట. 100% ఆసియా సింహాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో మన భారతదేశం అనేది 6వ స్థానంలో ఉంది. 12లో సగం 6 అని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచంలోని 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లలో 2ని కలిగి ఉందంట. మన భారతదేశం అనేది ప్రపంచంలో 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి. అందులో 2 అనేవి మన ఇండియాలో ఉన్నాయంట. అవి ఏంటంటే తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు. ఏంటండి? తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు అనమాట. ఈ ప్రాంతాలు ఎక్కువ జీవ వైవిధ్యంను కలిగి ఉన్నాయి. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో భారతదేశంలో 172 జాతుల జంతువులు ఉన్నాయి. లేదా ప్రపంచంలో మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతులలో 2.9% అనేది మన ఇండియాలో ఉందంట. మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో జంతువులు ఉన్నాయి. లేకపోతే మనకి పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే 2.9% అనేది కలిగి ఉందన్నమాట. తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్స్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న 163 జాతులను కలిగి ఉందన్నమాట. ఇక్కడ మనము హాట్స్పాట్స్ అనేవి 2 మనకి కలిగి ఉన్నాయని చెప్పాం కదా, తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. అయితే ఈ తూర్పు హిమాలయాల్లోని హాట్స్పాట్స్ కేంద్రం అంట ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న 163 జాతులను కలిగి ఉందంట. ప్రపంచవ్యాప్త జంతువులలో ఆసియా ఖండంలోని అరుదైన కొన్ని జంతువులను భారతదేశం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్త జంతువులలో ఆసియా ఖండంలోనే అరుదైన కొన్ని జంతువులను మన భారతదేశం అయితే కలిగి ఉంది. ఇది పూర్తి లెసన్ అండి. లెసన్లో మీకు ఏది కూడా మిస్ చేయకుండా మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వాయు జల కాలుష్యం నెక్స్ట్ లెసన్. ఇదైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.